అసలు చాలా దారుణంగా ఉందండి ఈ రాష్ట్రం పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చి పేదల కుటుంబాలని బాగు చేస్తూ వాళ్ళ విద్య, వైద్యం అన్నిట్లో ఉండి పేదలను బాగు చేస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళగా చేసి అడుక్కునేటట్లుగా చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో పేకాట్లు, కోడి పందాలు గ్రామ స్థాయికి చిన్న చిన్న ఇంకా రూట్ లెవెల్కి తీసుకొని వెళ్ళి గ్రామ స్థాయిలో కూడా వ్యసన పరులుగా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగమే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వడం చేత కావట్లా, జగన్మోహన్ రెడ్డి గారు లాగా పాలన చేయడం చేత కావట్లా, ఏదైతే వాళ్ళు దోచుకోవడానికి భయభ్రాంతులకు గురి చేసి ఇప్పటిదాకా అరాచకాలు చేశారు. ఇక సంపాదన దాని మీద ఈ రకంగా కోడి పందాలు, పేకాట్లు గ్రామ స్థాయిలో మా నియోజకవర్గంలో అయితే టిక్కెట్లు పెట్టి కోడి పందాలకి 100 రూపాయలు 200 దాకా టికెట్ పెట్టేసేసి చిన్న వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసి కోడి పందాలు ఇస్తూ ఉన్నారు, పేకాట్లు ఆడిస్తున్నారు. సినిమా హాల్ కంటే దారుణంగా అది. సినిమా హాల్ అన్నా ఎక్కడ మండలానికి ఒక చోటన్నా ఉంటుంది, ఇక్కడ గ్రామాలలోకే వచ్చేసినాయి ఈ పేకాట్లు చూడడానికి డబ్బులు కలెక్ట్ చేయడం ఏంటనేది నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే ఏ స్థాయికి దిగజారి తెలుగుదేశం వాళ్ళు పేద వర్గాల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేసి చేసుకోవాలనేది చూస్తున్నారు. ఉచిత ఇసుక అన్నారు, ప్రభుత్వానికి డబ్బులు రాకుండా ఉచితం అయిపోయిందే కానీ వినియోగదారుడికి మాత్రం మన ప్రభుత్వంలో జరిగిన, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరినటువంటి ఇసుక ఇంకా వినియోగదారుడికి ఎక్కువ రేటుకి చేరుతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి మాత్రం ₹1 కూడా రావట్లా. కాబట్టి వాళ్ళు చెప్పింది ప్రభుత్వానికి ఉచితం అన్నారు, కానీ ప్రజలకు కాదనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా పేకాట క్లబ్లు, కోడి పందాలు, టీడీపీ లీడర్లు, టీడీపీ నాయకులు ఆ పేకాట కోడి పందాలలో వాళ్ళు తీసుకొని చేస్తూ ఉన్నారు, వాళ్ళే నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తుంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క పేకాట క్లబ్బులు కానీ లేకపోతే కోడి పందాలను కానీ మేము దాన్ని నిలువరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా క్యాడర్ అంతా కూడా పూర్తిగా అడ్డుపడతా ఉంది. దానికి వాళ్ళు చర్చలకు రమ్మన్నారు, చర్చలకు మేము సిద్ధం అన్నాం. పోలీసులు మమ్మల్ని ఇళ్లలో ఉంచేసేసి దాన్ని హౌస్ అరెస్టులు చేసి వాళ్ళ పార్టీ వాళ్ళని కాపాడుకొని ఎక్కడైతే చర్చకు వస్తే పార్టీకి ఎక్కడ పోస్తారో లేకపోతే ఇవన్నీ బయటకు ఎక్కడికి వస్తాయో అని చెప్పేసి వాళ్ళ లీడర్లని రక్షించుకోవడానికి చేస్తూ ఉన్నారు.